హాయ్ అండి. భారతదేశంలో వాటర్ ట్యాంకులను ప్రతి ఒక్కరూ మోటార్ను ఆన్ చేసి మర్చిపోవడం, తద్వారా భారతదేశ వ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని వేల క్యూసెక్కుల నీరు, కొన్ని లక్షల యూనిట్ల కరెంటు వృధా అవుతున్నాయండి. ఈ వృధాను అరికట్టడానికి భారతదేశంలో ప్రప్రథమంగా వాటర్ రాబర్ట్ అనే ఒక పరికరాన్ని కనిపెట్టామండి. దీన్ని వాటర్ ట్యాంక్ కి బిగిస్తే ట్యాంక్ నిండిన వెంటనే మోటార్ని ఆటోమేటిక్ గా ఆఫ్ చేస్తుందండి. అదేవిధంగా ట్యాంక్ ఖాళీ అయిన వెంటనే మోటార్ని ఆటోమేటిక్ గా ఆన్ చేస్తుందండి. దీన్ని ట్యాంక్ ఏ విధంగా బిగించాలంటే ట్యాంక్ పైన 2 అంగుళాలు డ్రిల్ బిట్ సాయంతో రౌండ్ గా హోల్ చేయాలండి. తదుపరి రాబర్ట్ లోని రాడ్ ని ట్యాంక్ లోనికి వేలాడదీసి దాని కింద ఉన్న బాల్ కి థ్రెడ్ల ద్వారా బిగించాలండి. తదుపరి 4 స్క్రూలతో ట్యాంక్ బిగించాలండి. తదుపరి రాబర్ట్ ను 2 వైర్ల ద్వారా 1.5 స్క్వేర్ కేబుల్ ద్వారా మోటార్ వరకు రన్ చేసి మోటార్కు ఉన్న ఫేస్ న్యూట్రల్ వైర్లలో ఫేస్ వైర్ని కట్ చేయగా వచ్చిన 2 కోణాలను రాబర్ట్ ద్వారా వచ్చిన కేబుల్ 2 కోణాలను కలపాలండి. తదుపరి మోటార్ స్విచ్ని ఆన్ చేసి ఉంచాలండి. సప్లై రాబర్ట్కి వెళ్తాడు. తదుపరి మోటార్ పూర్తి బాధ్యతను రాబర్ట్ చూసుకుంటాడండి. ట్యాంక్లో నీటి మట్టాన్ని అనుసరించి మోటార్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అంతా కూడా రాబర్ట్ చూసుకుంటాడు. తగ్గినప్పుడు ఆన్ చేస్తుంది, నిండినప్పుడు ఆఫ్ చేస్తుంది. ఫస్ట్ రాబర్ట్ అండి, సంపులో నీరు పూర్తిగా ఖాళీ అయినప్పుడు మోటార్ని ఆఫ్ చేస్తుందండి. అదేవిధంగా సంపు నీటితో నిండినప్పుడు మోటార్ని ఆన్ చేస్తుంది ఆటోమేటిక్గా. సంపులో నీరు తగ్గినప్పుడు మోటార్ని ఆఫ్ చేస్తుంది. ట్యాంక్ నీటితో నిండినప్పుడు మోటార్ని ఆఫ్ చేస్తుంది. ట్యాంక్ ఖాళీ అయినప్పుడు మోటార్ని ఆఫ్ చేస్తుంది.